హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, మీరు వీడియో థంబ్నెయిల్లో చూసినట్టు ఈ మధ్య కాలంలో లాంచ్ అయిన మొబైల్స్లలో ఏ మొబైల్ కొనొద్దు అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడదాం. జనరల్గా ఇటువంటి సిరీస్ అనేవి నేను రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. ఎందుకంటే చాలామంది రాంగ్ మొబైల్ కొనుక్కొని వాళ్ళ డబ్బులను పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే బాధపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సిరీస్ అయితే చేస్తూ ఉంటాను. దాంతోపాటు కంపెనీలు కూడా ఈ మధ్య సెన్స్ లేకుండా కొన్ని మొబైల్స్ అయితే లాంచ్ చేస్తూ ఉన్నాయి. సో మరి చాలా మంది టెకీ ఉండరు, అంటే వాళ్ళకు ఈ టెక్నాలజీకి సంబంధించిన అవేర్నెస్ ఉండదు. కాబట్టి వాళ్ళకు ఒకవేళ 30,000 ప్రైస్ సెగ్మెంట్లో ఒక మొబైల్ కనిపించింది అనుకోండి, వాళ్ళ దగ్గర 30,000 ఉన్నాయనుకోండి, ఆ మొబైల్ని కొనేస్తారు. సో అలా కొనకూడని మొబైల్స్లలో, లేకపోతే అసలు అవసరం లేకుండా లాంచ్ అయిన మొబైల్స్, లేదా డబ్బులు ఎక్కువ ఉండి స్పెసిఫికేషన్స్ తక్కువ ఇచ్చే మొబైల్ల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడదాం అనుకున్నాం కదా. దానిలో ఫస్ట్ మొబైల్ రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ మొబైల్. సో ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ప్రైస్ 30,000 పెట్టారు. మరి ఈ మొబైల్ వీళ్ళు సేల్ చేయడానికి ఎక్కువగా హైలైట్ చేసిన ఫీచర్ ఏంటి అంటే 200 మెగాపిక్సెల్ కెమెరా. మరి దీనిలో వీళ్ళు యూజ్ చేసిన ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. 30,000 ప్రైస్ సెగ్మెంట్లో వీళ్ళు ఇచ్చే ఈ స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో, 1080 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో అది అంత వాల్యూ ఫర్ మనీ కాదని చెప్పేసి అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది. అయితే దీని బదులు వీళ్ళ బ్రాండ్లోనే రీసెంట్గా లాంచ్ అయిన రెడ్మీ నోట్ 12 సిరీస్లోనే రెడ్మీ నోట్ 12 ప్రో మొబైల్ ఏదైతే ఉంటుందో దాన్ని కొనుక్కుంటే బెస్ట్. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు వేసింది ఏంటి అంటే దానిలో కెమెరా, దీనిలో 200 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఇచ్చారు, దానిలో ఇంకొంచెం తక్కువ కెమెరా సెన్సార్ ఇచ్చారు. దీనిలో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కువ ఇచ్చారు, దీనిలో కొంచెం తక్కువ ఇచ్చారు. కాకపోతే అదంతా మ్యాటర్ అయ్యేదు. దాని కారణంగా మనకు మొబైల్ అనేది ఒక 5,000 రూపాయలు తక్కువకు వస్తుంది అనుకున్నప్పుడు మనం రెడ్మీ నోట్ 12 ప్రో మొబైల్ కొనుక్కోవడం బెస్ట్. మీకు ఒకవేళ రెడ్మీ మొబైలే కావాలనుకుంటే. ఒక విధంగా మాట్లాడుకోవాలి అంటే ఈసారి వీళ్ళు లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 12 సిరీస్ అనేవి అంత ఎఫెక్టివ్గా ఏం లేవు, అంటే అంత చెప్పుకోదగ్గ విధంగా ఏం లేవు. కాకపోతే మీకు రెడ్మీ మొబైలే కావాలనుకున్నప్పుడు రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ బదులు రెడ్మీ నోట్ 12 ప్రో మొబైల్ కొనుక్కోండి, మీకు మంచి వాల్యూ ఫర్ మనీ అవుద్ది. నాకు బ్రాండ్తో సంబంధం లేదంటే నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఐక్యూ నియో 6 కొనుక్కోండి, సపరేట్గా మంచి పర్ఫార్మెన్స్ అయినా దొరుకుద్ది. అలా కాదు ఇక నాకు మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే మోటోలా వాళ్ళ 830 మొబైల్ కొనుక్కోండి. 778G+ తోటి అయితే వస్తుంది ఇది. సో దీనిలో మనకు బ్లూటూత్ ఉండవు, చాలా క్లీన్ యూఐ ఉంటుంది. కెమెరాస్ కూడా బాగుంటాయి. ఒక సెల్ఫీ కెమెరా మినహాయిస్తే సెల్ఫీ కెమెరాలో అంత మంచి ఫొటోస్ రావు, కానీ బ్యాక్ కెమెరా పరంగా చూసుకున్నట్టయితే డీసెంట్ ఫొటోస్ క్యాప్చర్ అవుతాయి. సో మరి మీకు అసలు ఇక ఏ బ్రాండ్ అయినా పర్లేదు, మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి అంటే పోకో F4 మొబైల్ని కూడా మనం కొనుక్కోవచ్చు. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే రియల్మీ 10 ప్రో. యాక్చువల్లీ మొబైల్ అనేది అసలు ఎందుకు లాంచ్ చేశారనేది మొత్తం కన్ఫ్యూజన్ అని చెప్పేసుకోవచ్చు. దీంతో పోల్చుకున్నట్టయితే లాస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేసిన రియల్మీ 9 ప్రో మొబైల్ అనేది బాగుంటుంది. సో ఎవరైతే రియల్మీ 10 ప్రో కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళు అసలు దాని దిక్కు కూడా చూడకండి, రియల్మీ 9 ప్రో కొనుక్కోండి. దానికి రీజన్ దీనిలో మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా చూడడానికి కనిపిస్తుంది, డిస్ప్లే కూడా బాగుంటుంది, యూఐ కూడా ఆప్టిమైజ్గా ఉంటుంది 10 ప్రోతో పోల్చుకున్నట్టయితే. సో అటువంటప్పుడు మనము రియల్మీ 10 ప్రో కొనుక్కునే బదులు రియల్మీ 9 ప్రో కొనుక్కుంటే మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. వేరే బ్రాండ్లో కావాలి అంటే OnePlus Nord C2 లైట్ మొబైల్ ఏదైతే ఉంటుందో దాన్ని కొనుక్కోండి. దీనిలో కూడా మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇవ్వరు, కాకపోతే యూఐ ఏదైతే ఉంటుందో అది రియల్మీతో పోల్చుకున్నట్టయితే బాగుంటుంది. కాబట్టి దీన్ని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక నాకు డిస్ప్లే బాగుండాలి, దాంతోపాటు యూఐ కూడా బాగుండాలి అంటే మోటోలో వాళ్ళ మోటో G82 మొబైల్ కొనుక్కోండి. చాలామంది 20,000 ప్రైస్ సెగ్మెంట్లో మొబైల్ అడుగుతూ ఉంటారు సరే, వాళ్ళకు ఈ మొబైల్ అనేది పర్ఫెక్ట్. సో దీనిలో మంచి డిస్ప్లే, దాని తర్వాత యూఐ కూడా క్లీన్గా ఉంటుంది. కాబట్టి ఈ మోటో G82 అనేది దీనికి ఆల్టర్నేటివ్ అని చెప్పేసుకోవచ్చు. ఇక దాంతోపాటే ఇంకొక మొబైల్ అనేది ఉంది, శాంసంగ్ A14 అని చెప్పేసి రీసెంట్గా లాంచ్ చేసేసారు. ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే మీకు 16,500 ప్రైస్ సెగ్మెంట్లో బాగానే అనిపిస్తుంది. కాకపోతే దీనిలో మనకు చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి ప్రైస్ ప్రకారం చూసుకున్నట్టయితే. ఒకటి, దీనిలో మనకు ఈ ముందటుండే బెజిల్స్ ఏవైతే ఉంటాయో ఇంత దొడ్డు బెజిల్స్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మొబైల్ అనేది సూపర్గా కనిపిస్తుంది, ఫ్రంట్ సైడ్ మొత్తం చెడగొట్టారు. దాంతోపాటు దీనిలో వీళ్ళు యూజ్ చేసిన ప్రాసెసర్ కూడా అంత చెప్పుకోదగ్గ ప్రాసెసర్ కాదు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లేదు, బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు. మనం బయట ఛార్జర్ కొనుక్కుందాం అనుకున్నా సరే ఇది 15 వాట్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో ఇవన్నీ దీని డిసడ్వాంటేజ్ అని చెప్పేసుకోవచ్చు. దీని బదులు నేను ఇంతకుముందు చెప్పినట్టు OnePlus Nord C2 లైట్ ఏదైతే ఉంటుందో దానిలో మనకు బాక్స్లో ఛార్జర్ ఇస్తారు, 33 వాట్స్ ఛార్జర్ ఇస్తారు. సో దీని బదులు దాని వైపుకి వెళ్ళడం బెస్ట్. ఇక నెక్స్ట్ కొనకూడని మొబైల్ iQOO 7. యాక్చువల్లీ ఈ మొబైల్ లాంచ్ అయినప్పుడు చాలా సూపర్ మొబైల్, కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ దీనికి అప్డేట్స్ రావు. కాబట్టి ఈ మొబైల్ని మనం పక్కకు పెట్టేసి, అంటే ఆల్రెడీ 113 అప్డేట్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసింది. ఇక మళ్ళీ మనకు వేరే అప్డేట్స్ రావు. కాబట్టి దీని వల్ల మనం ఐక్యూ నియో 6 కొనుక్కోవచ్చు, లేదా ఐక్యూ 9 SE మొబైల్ ఏదైతే ఉంటుందో దాన్ని కొనుక్కోవచ్చు, లేదా ఐక్యూ నియో 7 వచ్చిందిగా దాన్ని కొనుక్కోవచ్చు. సో ఇవన్నీ దీనికి ఆల్టర్నేటివ్స్. ఐక్యూ నియో 7 అయితే నన్ను అడిగితే బెస్ట్ ఆల్టర్నేటివ్. నెక్స్ట్ శాంసంగ్ గురించి మాట్లాడినట్టయితే శాంసంగ్ వాళ్ళది శాంసంగ్ S20 FE మొబైల్ని ఇప్పుడు ప్రజెంట్ స్కిప్ చేసేయండి, దాని బదులు S21 FEని కొనుక్కోండి. సో ఇలా ఎందుకంటున్నానంటే S20 FE డిస్ప్లేతో పోల్చుకున్నట్టయితే S21 FE డిస్ప్లే అనేది చాలా బాగుంటుంది. రెండిట్లో కెమెరా పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది అనుకోండి. కాకపోతే ఇప్పుడు
ఈ 20 FE అనేది తక్కువ రేట్లో వచ్చినా సరే ఇంకొంచెం డబ్బులను యాడ్ చేసుకుని 21 FE కొనుక్కోవడం బెస్ట్. నెక్స్ట్ ఇంకొక మొబైల్ ఉంటుంది, ఇన్ఫినిక్స్ వాళ్ళ 0 అల్ట్రా అని చెప్పేసి. మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే సూపర్ స్పెసిఫికేషన్ కనిపిస్తూ ఉంటాయి. కెమెరా పరంగా చూసుకున్నా, దానిలో వాళ్ళు ఇచ్చిన ప్రాసెసర్ చూసుకున్నా, 200 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి కొనుక్కుందాం అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే దీనికి 30,000కు ఈ మొబైల్ అనేది అంత జస్టిఫై చేయదు. ఇంకొంచెం తక్కువ డబ్బులకు లాంచ్ అయితే బాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే కుప్పలు మనకు బ్లోట్వేర్ చూడడానికి కనిపించేస్తాయి. యూఐ కూడా మనకు అంత బాగుండదు. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, ఇన్ఫినిక్స్ వాళ్ళ యూఐని మెరుగుపరచుకోవాలని చెప్పేసి. సో మిగతా పరంగా చూసుకున్నట్టయితే కెమెరా పర్ఫార్మెన్స్ అవన్నీ ఓకే పర్లేదు. కాకపోతే 30,000 పెట్టేంత ఓకే అయితే కాదు. సోరా చూసుకున్నట్టయితే ఇది ఫ్రెండ్స్, మరి ఈ మధ్యకాలంలో లాంచ్ అయిన మొబైల్లలో మీరు కొనకూడని మొబైల్స్. మరి ఇటువంటి సిరీస్ అనేవి మీకు రెగ్యులర్గా కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. Baby, you give me ice and fire. You're giving me wind and rain. You're some kind of bird.